హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా 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 థ్యాంక్స్ అండి చెప్పాలంటే. ఎందుకంటే ఒక 2 వీడియోలకే నాకు ఇంత రీచ్ వస్తుందని నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉందండి. అసలు మాటలు చెప్పాలంటే నాకు రావట్లేదు. ఎంతమంది కామెంట్ చేశారో. కొంతమందికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానన్నమాట. ఇక్కడ లేను. అది కూడా ఎందుకెళ్ళామంటే సడన్‌గా ఆ వీడియో అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ అప్లోడ్ చేశాను కదా! తర్వాత ఏం జరిగిందంటే నాకు తీసుకోలేకపోయానండి. వీడియో ఏమో చేశాను గానీ చాలా బాధేసింది. ఇంకా మా ఆయన చూసి ఇట్లయితే కాదు, పద మీ అమ్మ వాళ్ళ ఇంటికి పద, కొన్ని 2 రోజులు ఉండేసొద్దాము. అక్కడ అందరితో మాట్లాడుకుంటూ సరదాగా ఉంటే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అనేసి తన పనులు తొందరగా చక్కబెట్టుకొని నన్ను కొంచెం రిలాక్స్ చేద్దామని అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. 1 డే అంతా అక్కడ స్పెండ్ చేశాను. సండే అందుకు వీడియో రాలేదండి. మీకైతే సారీ చెప్పాలండి వీడియో రాలేకపోయినందుకు. నేనైతే వీడియోలో అయితే కొంచెం ధైర్యంగానే మాట్లాడాను కానీ నా వల్ల కాలేకపోయిందండి. కొంచెం తొందరగానే బయటికి వచ్చేసాను అనుకోండి. ఇప్పటికైతే బాగుంది. కొంచెం ఫ్రీగానే ఉన్నాను. మైండ్ డైవర్ట్ చేసుకోవడం గురించి అందుకు మా ఆయన కొంచెం క్లాస్ వీకాడు నాకు బాగా. అందుకు కొంచెం రిలాక్స్గా ఏం ఆలోచించకుండా సరదాగా గడపాలనేసి ఒక 2 డేస్ ఫిక్స్ అయ్యాను. సో కొంచెం కామెడీ వీడియోస్ చూడడము, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయడము మొదలుపెట్టాను. ఎందుకంటే బ్రెయిన్ ఖాళీగా ఉంటే ఆలోచిస్తూ ఉంటుంది. అలా టీవీ కానీ మొబైల్ కానీ చూస్తూ కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను. అదండి, అందుకోసమని వీడియోస్ రాలేదు. దానికైతే సారీ అండి. కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే వాళ్ళకి ఏమని సమాధానం ఇవ్వాలో కూడా నేను ఆలోచించేంత లేదండి నాకు నిన్న అందుకు. సో అందుకని నేను కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయాను. సారీ అండి. మీ సపోర్ట్ ఇలాగే నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆ కామెంట్స్ చూశాక చాలా సంతోషం వేసింది నాకు. అసలు మాటల్లో చెప్పలేను. చాలా చాలా థ్యాంక్స్ అండి. కామెంట్స్ చేసిన వాళ్ళకి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే నాలాగా ఏదో ఒకటి సాధించాలి అని ఉన్న వాళ్ళకి గ్రూప్స్లో ఫెయిల్ అయ్యామే అనే బాధ లేకుండా కనీసం మనం ఏదో ఒకటి చేయగలం, మన వల్ల అవుతుంది అనే ధైర్యం వస్తుందండి. సో మీరందరూ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. మీకు నచ్చితే గిన లైక్ కూడా చేస్తుండండి. నన్ను మా ఆయన ఈ బాధ నుండి బయటికి తీసుకురావడానికి చాలా చాలా విన్యాసాలే చేశారని చెప్పొచ్చండి. పిల్లలతో సరదాగా ఆడిపించడము, వాళ్ళతో మాట్లాడిపించడము, చాలా చాలా మాట్లాడిపించాడు. వాళ్ళతో అన్నీ కథలు చెప్పించడము, అలా తనకి ఏది తోస్తే అది నన్నైతే మైండ్ డైవర్ట్ చేయించడానికి చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఏం చేశాడంటే ఆయన, ఇలా ఉంటే కుదరదు పదా అని చెప్పేసి సాయంత్రం తన వర్క్ తొందరగా చేసుకొని తొందరగా ఇంటికి వచ్చేసాడండి. ఆఫ్టర్నూనే చెప్పాడు, సాయంత్రం తొందరగా పనులు చేసుకొని ఉండు, బయటికి వెళ్దామనేసి. సో అందుకని నేను తొందరగా పనులు చేసుకొని రెడీగా ఉన్నాను అనమాట. తను తొందరగా ఇంటికి వచ్చాక తను స్నానం చేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళాము. అలా వెళ్ళి పానీపూరి తినేసి ఎటైనా వెళ్దామని అనుకున్నాము. కానీ ఎటు నాకు వెళ్ళాలనే మూడ్ లేదనమాట. సో పానీపూరి ఒకటి తినిపించిన తర్వాత ఎక్కడికి వెళ్దామంటే నేను ఎటు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో అలా రోడ్ల మీద ఒక 2 సందులు తిప్పేసి వాకింగ్ చేసుకుంటూ సరదాగా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వస్తూ దారిలో పండ్లు తెచ్చుకున్నాము. నాకు ఇష్టమైన పండు అనమాట ఇది. అది కర్బూజా అంటాము మా సైడ్ అయితే. మీరేమంటారు నాకు తెలీదు. మేమైతే కర్బూజా పండు అంటాము. నాకు చాలా ఇష్టమని ఇంకా వస్తుంటే ఇంకా ఫుడ్ ఏం తింటామండి, పానీపూరి తిన్నాం కదా, ఇంకా వద్దులే అనేసి ఇంకా ఏం వంట చేయొద్దని చెప్పేసి పండ్లు తెచ్చుకున్నాము. పండ్లు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే చక్కెర వేసినంత తీయగా ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎలా మూడ్ ఆఫ్ అయిపోతుందేమో అనుకున్నాను. కానీ ఇంకా ఆ పండు తిన్న తర్వాత చాలా బాగుంది కాబట్టి పండు చాలా హ్యాపీ అండి. ఇద్దరం కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ డే అంతా అలా నైట్ వరకు స్పెండ్ చేశాము. పండు అయితే చాలా బాగుందండి.
ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మా ఆయన లాంటి వాళ్ళు సపోర్టివ్గా ఉంటే ఎంత పెద్ద కష్టాన్నైనా కానీ అలా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అసలు మనకు కష్టంలాగా అనిపిస్తుంది. నేను ఇంత తొందరగా బయటకు వస్తాను అనుకోలేదు. ఫస్ట్ అయితే ఏం కాదులే మామూలే, పర్లేదు అనుకున్నాను. కానీ గడిచే కొద్దీ చాలా బాధ ఎక్కువైపోయింది. దాంట్లోంచి మా ఆయన చాలా తొందరగా బయటికి తీసుకొచ్చేసాడు. పిల్లలతో గడిపేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా తొందరగా బయటకు వచ్చేసాను. ఇంకా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా ఎక్కువ నాతో టైం స్పెండ్ చేశాడనమాట. తనకు వర్క్ ఉన్నా కానీ ఆ వర్క్ను పక్కన పెట్టి నాతో టైం స్పెండ్ చేశాడు. కావాలంటే చూడండి వీడియోలో. మేమేదో డిస్కషన్ చేస్తున్నాం కదా, చూడడానికి ఎలా ఉంది. మేము ఏంటంటే విషయం అక్కడ మేము నువ్వెన్ని తిన్నావు నేనెన్ని తిన్నాం అనేసి అవన్నీ ఎంచుకుంటున్నాం అనమాట. లేదు నువ్వు ఎక్కువ తిన్నావు అంటే, లేదు నువ్వు ఎక్కువ తిన్నావు అనుకుంటున్నాము. సో ఫైనల్గా ఒకటి మిగిలింది. సో అది నాకొద్దంటే నాకొద్దు అనుకొని ఇంకా 50-50 అంటే అది కూడా వద్దని మా ఆయన మళ్ళీ దాన్ని 70-30 చేసి తను 30 తీసుకొని నాకు 70 ఇచ్చాడనమాట. అదొక పెద్ద గొడవ అయిపోయింది మళ్ళీను. చూడండి ఏదో ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములకు ఒక సెంటు నీకు ఎక్కువ వచ్చిందంటే నాకు ఎక్కువ వచ్చిందని చెప్పి గొడవ పడతారు కదా, అలా ఉంది మ్యాటర్ మాకు వచ్చేసరికి. ఆ విషయానికి కూడా మా ఆయన ఎలా చెప్పాడంటే, పెద్దలు ఉంటారు కదండి, ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనకు చెప్పడానికి పెద్దలు వస్తారు కదా, వాళ్ళు మనకు మధ్యలో జరిగే మ్యాటర్కి బదులు ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తారు కదా. సామెతలు కానివ్వండి, ఏదైనా హిస్టరీలో జరిగిన కథలు లాంటివి కానివ్వండి, లేదంటే పక్కింట్లోనో ఆ ఊర్లోనో జరిగిన విషయాలు చెప్తారు కదా ఎగ్జాంపుల్గా చూపించి. అట్లా మా ఆయన ఆ విషయానికి ఆ 30-70 గురించి గొడవ గురించి తనే కరెక్ట్ అని చెప్పడానికి కోసమని ఇంత పెద్ద హిస్టరీ చెప్పాడు దాని వెనకాల నాకు. సో అదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.